మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఒక ఇంట్లో యాసిడ్ ఫినైల్ గోడౌన్ మరియు దుకాణం నిర్వహిస్తున్నారు. అందులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద శబ్దాలతో మంటలు భారీగా వ్యాపించడంతో భయాందోళనకు గురయ్యారు. స్థానికులు కొందరు ధైర్యం చేసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టం ఎంత జరిగింది అనేది ఇప్పటివరకు వివరాలు తెలియలేదు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎన్నికల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్ఐ గోవర్ధన్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా 2020-2024 పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఎస్ఐ గోవర్ధన్ A3 ఎస్ఐ రమాదేవి వాహనాలు తనిఖీలు మంగళవారం సాయంత్రం వరకు చేశారు. ప్రజలందరూ సహకరించాలని పోలీసులు తెలిపారు. గుడ్ ఈవినింగ్. నాగర్ కర్నూల్ పట్టణ మరియు మండల ప్రజలందరికీ సాయంకాల శుభోదయాలు. ఈ 2024 పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మనకు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది, నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో భాగంగా మనము నాగర్ కర్నూల్ పట్టణం మరియు మండలంలో పోలీసు ఎన్నికల్లో భాగంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలని తనిఖీలకి, ప్లస్ ప్రతి ఒక్కరూ కూడా మీ అవసరాల నిమిత్తము అమౌంట్ని క్యారీ చేసేటప్పుడు మాత్రం 50,000 లోపలనే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఉన్నట్లయితే మీరు లీగల్ డాక్యుమెంటేషన్ తీసుకొని కమిటీ ముందర ప్రొడ్యూస్ చేసుకొని రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రతి ఒక్కరూ వాహనాలు తనిఖీనప్పుడు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా బెల్ట్ షాపులు అక్రమంగా మద్యం దాచుకోవడము, అమ్మడము ఇట్లాంటివి ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు వాహనాల తనిఖీలో భాగంగా 51,200 రూపాయలని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వాటిని కమిటీ ముందర ప్రొడ్యూస్ చేసి యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారంగా వారిపైన రిలీజ్ చేయడం లేదంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నాగర్ కర్నూల్ జిల్లాలో ఎండిన పంటలకు 1 ఎకరాకు 25,000 నష్టపరిహారం, పంటలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంటలకు ఇస్తామన్న బోనస్ యాసంగి పంటలకు ఇచ్చి కొనుగోలు చేయాలి, వడగళ్ళు ఎండిన పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలి, నీళ్లు ఉండగా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి, రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వండి.
ఈరోజు మళ్ళీ కొత్తగా చర్చిస్తామని చెప్పేసి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో సరి అయిన పద్ధతి కాదు, విధానం కాదు. బోనస్ విషయంలో కానీ, పంట నష్టపోయినటువంటి రైతాంగానికి 25,000 నష్టపరిహారం చెల్లించేటువంటి విషయంలో కానీ, లేదు రైతు భరోసా అని ఏదైతే అసాధ్యమైనటువంటి భరోసాలు ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుకే బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ మధ్యకాలంలో రైతుల పొలాల దగ్గరికి వెళ్ళి పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు, రైతులను అభిమానించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పిలుపునివ్వడం జరిగింది. నిరసన కార్యక్రమాలను ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి లిమిట్ దాటకుండా, ఎక్కడ కోడ్ వయోలేషన్ జరగకుండా వినతి పత్రాన్ని కలెక్టర్కి ఇచ్చి మన అభిమతాన్ని తెలియజేయమని చెప్పినటువంటి కారణంగా నేడు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గారికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మా పార్టీ శ్రేణులు రైతులతో పాటు కలిసి వచ్చి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారైతే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగింది. కానీ నాకైతే అనుమానం ఉంది, ఈ ప్రభుత్వం కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి వాళ్ళను ఎట్లా పార్టీలోకి లాగాలి, మొత్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థను ఎట్లా నిర్వీర్యం చేయాలనే దానిపైన దృష్టి కేంద్రీకరించింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకునేటువంటి విషయంలో ఏ రోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో కూడా పట్టించుకుంటారనే నమ్మకం లేదు. అయినప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత రైతుల పక్షాన గొంతు వినిపిస్తూ ఉంటాం, ఉద్యమాలను ఉధృతం చేస్తాం. రాబోయే రోజుల్లో రైతులకు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలను కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి హామీ 500 ధాన్యానికి క్వింటాల్కి 500 ఎక్స్ట్రాగా ఇస్తామని చెప్పినటువంటి హామీని మీరు నెరవేర్చండి. అదే మాదిరిగా రైతు భరోసాను ఇవ్వండి. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. 100 రోజులు గడిచిపోయింది. కేవలం దయచేసి పంట నష్టం 25,000 కూడా ఎకరాకు చెల్లించాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా పార్టీని పటిష్టపరచుకోవడం, ఎన్నికల్లో గెలవడమే పరమావధిగా ముందుకు పోవడం అనేది ప్రజాస్వామ్యానికి ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు అని సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రభుత్వం మొత్తానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి నోటికి వచ్చినట్టు ఎవరిష్టానుసారంగా వారు మాట్లాడడం మానేసి సమిష్టి నిర్ణయాలను ప్రకటించండి, అమలు చేయండి తప్ప తప్పించుకునే ధోరణి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అది మీకే చేటు అని సందర్భంగా నేను తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, ప్రత్యేకించి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తూ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతును నిరుత్సాహానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 100 రోజులు గడవక ముందే 200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్గొనడానికి కారణం తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రధానంగా ఎన్నికల సందర్భంగా ధాన్యాన్ని అమ్మకండి, దాచిపెట్టుకోండి, 500 బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం, అదే మాదిరిగా రుణమాఫీ ఎవరికైతే జరిగిందో వెంటనే 2 లక్షల రుణం తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడే తొలి సంతకం రుణమాఫీ పైన చేస్తానని చెప్పడం జరిగింది. పెన్షన్ల విషయంలో కూడా 2000 ఇప్పుడు తీసుకుంటే 2000 అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ వస్తుందని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి నోటికి వచ్చినటువంటి అసాధ్యమైనటువంటి హామీలను ఇచ్చి ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ప్రధానంగా రైతులనే కక్షగట్టినట్టుగా వాతావరణం నెలకొని ఉంది రాష్ట్రంలో.
ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. రైతు పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ గోదాంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్తో సహా సంబంధిత అధికారులందరినీ అప్రమత్తం చేశారు. మంగళవారం ఉదయం ఆయన మార్కెట్ యార్డును సందర్శించి పరిశీలించారు. మార్కెట్ యార్డులో దగ్ధమైన గన్ని బ్యాగులను, వరి ధాన్యం బస్తలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రమాదం ఆకస్మికంగా సంభవించిందా, ఎవరైనా కావాలని చేశారా అనే దానిపై పూర్తి విచారణ చేస్తున్నామని, విచారణలో కారణాలు వెల్లడైన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. నిన్న సాయంత్రం పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఫైర్ అయింది. ఫైరింగ్ అయిన క్రమంలో 5,000 మెట్రిక్ టన్ గోదాం అది. అటు సైడ్ ఇటు సైడ్ రెండు పక్కల 2 రాలో వాటర్ ఉంది, మన బాడీ ఉంది, ఒడ్డు ఉన్నాయి. మధ్యలో మాత్రం ఇక్కడ గన్ని బ్యాగ్స్ ఉన్నాయి, 12,85,000 గన్ని బ్యాగ్స్ ఉన్నాయి. సో అది దురదృష్టకరమైన సంఘటన. అది ఇప్పటికి కూడా ఫైరింగ్ ఆగట్లేదు, అట్లనే బర్న్ అవుతూ ఉంది. దాన్ని ఆపే పనిలో మా జిల్లా అధికారులు అందరూ ఉన్నారు. దానిలో ఎంత తొందర వీళ్ళు ఎంత తొందర ఆపుతామని మనల్ని కమిట్ అవుతున్నారు. అది కాకుండా దీని వెనకాల కొంతమంది పెబ్బేరు గ్రామ ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను వాళ్ళకు నివృత్తి చేయడానికి ఎస్పీ గారితో మాట్లాడినాం, మంత్రి గారితో మాట్లాడినాం, విశ్లేషణలతో మాట్లాడినాం. అవసరమైతే ఎంత డెప్త్ కన్నా పోయి దాని మీద దర్యాప్తు చేసి రిపోర్ట్ చేయమని చెప్తున్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో బూత్ కమిటీ విస్తృత స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశానికి మంగళవారం ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల సమయంలోనూ కుటుంబ సభ్యులు ఫోన్స్ కూడా ట్యాప్ చేసి నన్ను ఒంటరిని చేయాలని చూశారు. డబ్బులోకి అమ్ముడుపోయే కొంతమందిని పెట్టి నా మీద కరపత్రాలు తీశారు, పోస్టర్స్ వేశారు. కానీ హుజురాబాద్ ప్రజలు నమ్మలేదు అన్నారు. నరసరావుపేట పట్టణంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచార జోరు ఊపందుకుంది. మంగళవారం సాయంత్రం 32వ వార్డులో నరసరావుపేట టీడీపీ ఉమ్మడి అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు, 34వ వార్డులో చెర్లవాడ అరవింద్ బాబు కుమార్తె అమూల్య ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు. అమూల్య ఇంటింటికి ప్రచార యాత్రను కొనసాగించారు. అత్యధిక మెజార్టీతో చంద్రబాబుని గెలిపించాలని కోరారు. అక్రమాస్తులు సంపాదించుకోవడం తప్పితే ఎక్కడ ప్రజలకు సేవ చేస్తుంది. కనీసం 5 రూపాయలు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులకు కావాలనే పెన్షన్లు రాకుండా చేసి ఆ నిందని టీడీపీ నేతలపై వేస్తున్నారు అని గోరంట్ల కోటేశ్వరరావు అన్నారు. నరసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి తెలుగుదేశం పార్టీ ఎక్కడా అడ్డుపడలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ మేము ఉద్యమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే మీరు వెంటనే మీ కుట్రలు మానుకొని ఎన్నికల సంఘం ఏదైతే ఆదేశించిందో రాజకీయాలకు అతీతంగా వాళ్ళందరికి కూడా పెన్షన్లను ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వాలి. మేము 48 గంటల్లో వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వకపోతే మా దివ్యాంగులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 11 లక్షల మంది ఉన్నారు. మేమంతా వెళ్ళేసి వాళ్ళకి సేవ చేయడానికి వృద్ధుల దగ్గరికి వెళ్ళేసి మాకు అవకాశం ఇస్తే మేమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడొద్దండి. వాలంటీర్లారా మీరు ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విజ్ఞతతో ఆలోచించండి. ఏదైతే మీరు వైసీపీ ట్రాప్లో పడినట్లయితే మీ యొక్క జీవితానికి ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మీ యువకులు ఇంకా ముందు ఉద్యోగాలు చేయాలంటే ఈ ట్రాపులో పడకుండా మీరు తప్పనిసరిగా ఏదైతే నిబంధనల ప్రకారం మీరు ఉండాలని చెప్పి తెలియజేస్తూ వైసీపీ కుట్రని మేము ఖండిస్తున్నాం. వారికి వెంటనే పెన్షన్లని ఇంటికి పంపించి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్
మేము ఉద్యమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే మీరు వెంటనే మీ కుట్రలు మానుకొని ఎన్నికల సంఘం ఏదైతే ఆదేశించిందో రాజకీయాలకు అతీతంగా వాళ్ళందరికి కూడా పెన్షన్లను ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వాలి. మేము 48 గంటల్లో వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వకపోతే మా దివ్యాంగులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 11 లక్షల మంది ఉన్నారు. మేమంతా వెళ్ళేసి వాళ్ళకి సేవ చేయడానికి వృద్ధుల దగ్గరికి వెళ్ళేసి మాకు అవకాశం ఇస్తే మేమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడొద్దండి. వాలంటీర్లారా మీరు ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విజ్ఞతతో ఆలోచించండి. ఏదైతే మీరు వైసీపీ ట్రాప్లో పడినట్లయితే మీ యొక్క జీవితానికి ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మీ యువకులు ఇంకా ముందు ఉద్యోగాలు చేయాలంటే ఈ ట్రాపులో పడకుండా మీరు తప్పనిసరిగా ఏదైతే నిబంధనల ప్రకారం మీరు ఉండాలని చెప్పి తెలియజేస్తూ వైసీపీ కుట్రని మేము ఖండిస్తున్నాం. వారికి వెంటనే పెన్షన్లని ఇంటికి పంపించి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. యాదగిరిగుట్టపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయం ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. భక్తుల సాధారణ రద్దీ కొనసాగింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద వితరణలు, కళ్యాణకట్ట పత్రాలు, యాద రుచి నిలయం, కార్ పార్కింగ్, అన్నదాన విరాళాలు, సువర్ణ పుష్పార్చన తదితర విభాగాల నుండి మొత్తం కలిపి 35,29,018 ఆదాయం వచ్చింది. కేటీఆర్ మాటలు గత రాచరిక దర్బార్ను తలపిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. పోలీసుల రూపంలో కేసీఆర్పై ప్రైవేట్ సాన్యాన్ని పెంచిపోషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్తో సభ్య సమాజం సిగ్గుపడుతోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నంనేని శ్రీనివాసరెడ్డి, సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి తెలిపారు. లీగల్ నోటీసులు ఇస్తానని కేటీఆర్ భయపడుతున్నారని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ నోటీసులు ఇచ్చినా సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంకెందుకు బుకాయిస్తారు కేటీఆర్ గారు? మీ ఆదేశాల వల్ల, మీ కుటుంబ సభ్యుల ఆదేశాల వల్లనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఈరోజు ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ దాకా ఏ కొంచెం పొలిటికల్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికైనా అర్థమైపోయింది. అంతెందుకు, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ రోజైనా ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు మామూలు టెలిఫోన్ వాడినరా? మొబైల్ ఫోన్లో
నార్మల్ కాల్ చేసిండ్రా? మేము కూడా చాలాసార్లు చాలా మందితో మాట్లాడినాం ఉద్యమంలో మాకున్న పరిచయాలతోటి. ఏ రోజు కూడా వాళ్ళు నార్మల్ టెలిఫోన్ కాల్లో మాట్లాడలేదు, నార్మల్ మొబైల్లో మాట్లాడలేదు. వాట్సాప్ కాల్ తప్ప వేరే కాల్లో మాట్లాడలే. మీడియా మిత్రులకు కూడా తెలుసు, వాళ్ళు కూడా వాట్సాప్ కాల్లోనే మాట్లాడుతుండే ఏమైనా సెన్సిటివ్ విషయం మాట్లాడడానికి. అందరికీ తెలిసిన విషయాన్ని ఇంకా ఎందుకు బుకాయిస్తున్నావయ్యా? మీరు టెలిఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. మేము ప్రతిపక్ష నాయకులు, ఉద్యమకారులు మీ పైన గొంతు విప్పి మాట్లాడే ప్రతి ఒక్కరి కాలు మీరు ట్యాప్ చేసినన్న విషయం సమస్త ప్రజలకు తెలిసిపోయింది. కనీసం నోరు మూసుకొని కూర్చుంటేనన్నా ఇంత గౌరవం దక్కేది. ఎట్లాగూ తెలుగులో నువ్వు రాస్తే ప్రజలు చీత్కరించుకుంటాడు, తెలుగు ప్రజలు వార్తాపత్రికల్లో వస్తాయని చెప్పి ఇక నువ్వు ఇంగ్లీష్లో ట్విట్టర్లో మాట్లాడుతున్నావు, ట్విట్టర్లో సందేశాలు ఇస్తూ ఉన్నావు. ఎందుకంటే కనీసం తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో నా పరువు పోయింది. కనీసం దేశవ్యాప్తంగానైనా ఇంగ్లీష్ పేపర్లు చదువుకొని ఇంగ్లీష్ ఛానల్ చూసే వాళ్ళకైనా నేను గొప్పని అని చూపించి పరువు నిలుపుకునే ప్రయత్నం తప్ప నీ ట్విట్టర్ ప్రేలాపనలు దేనికి పనికిరావు. ఇంకెందుకు బుకాయిస్తారు కేటీఆర్ గారు? మీ ఆదేశాల వల్ల, మీ కుటుంబ సభ్యుల ఆదేశాల వల్లనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఈరోజు ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ దాకా ఏ కొంచెం పొలిటికల్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికైనా అర్థమైపోయింది. అంతెందుకు, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ రోజైనా ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు మామూలు టెలిఫోన్ వాడినరా? మొబైల్ ఫోన్లో నార్మల్ కాల్ చేసిండ్రా? మేము కూడా చాలాసార్లు చాలా మందితో మాట్లాడినాం ఉద్యమంలో మాకున్న పరిచయాలతోటి. ఏ రోజు కూడా వాళ్ళు నార్మల్ టెలిఫోన్ కాల్లో మాట్లాడలేదు, నార్మల్ మొబైల్లో మాట్లాడలేదు. వాట్సాప్ కాల్ తప్ప వేరే కాల్లో మాట్లాడలే. మీడియా మిత్రులకు కూడా తెలుసు, వాళ్ళు కూడా వాట్సాప్ కాల్లోనే మాట్లాడుతుండే ఏమైనా సెన్సిటివ్ విషయం మాట్లాడడానికి. అందరికీ తెలిసిన విషయాన్ని ఇంకా ఎందుకు బుకాయిస్తున్నావయ్యా? మీరు టెలిఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. మేము ప్రతిపక్ష నాయకులు, ఉద్యమకారులు మీ పైన గొంతు విప్పి మాట్లాడే ప్రతి ఒక్కరి కాలు మీరు ట్యాప్ చేసినన్న విషయం సమస్త ప్రజలకు తెలిసిపోయింది. కనీసం నోరు మూసుకొని కూర్చుంటేనన్నా ఇంత గౌరవం దక్కేది. ఎట్లాగూ తెలుగులో నువ్వు రాస్తే ప్రజలు చీత్కరించుకుంటాడు, తెలుగు ప్రజలు వార్తాపత్రికల్లో వస్తాయని చెప్పి ఇక నువ్వు ఇంగ్లీష్లో ట్విట్టర్లో మాట్లాడుతున్నావు, ట్విట్టర్లో సందేశాలు ఇస్తూ ఉన్నావు. ఎందుకంటే కనీసం తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో నా పరువు పోయింది. కనీసం దేశవ్యాప్తంగానైనా ఇంగ్లీష్ పేపర్లు చదువుకొని ఇంగ్లీష్ ఛానల్ చూసే వాళ్ళకైనా నేను గొప్పని అని చూపించి పరువు నిలుపుకునే ప్రయత్నం తప్ప నీ ట్విట్టర్ ప్రేలాపనలు దేనికి పనికిరావు. లీగల్ కేసులు వేస్తావా? ఏయి బిడ్డ అయ్యి. పక్కన ఉన్న మహేందర్ రెడ్డి గారు లేకుంటే కేసీఆర్ గారు జైలుకు పోతుండే. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని ఆలయంలో బుధవారం ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు.